చెప్తా చెప్తా ఈడ ఏం పని చేయాలో తెలుసు కదా, ఏమి చేయాలో చెప్పు. ఈడ బియ్యం బస్తాలు మొయ్యాలి, దీన్నే బియ్యం బస్తాలు అంటారు. దాన్ని ఎత్తుకొని అక్కడ మొయ్యాలి, ఇదే బియ్యం మూటలు మొయ్యడం అంటారు. తెలియదా నీకు? ఇదిగో మొయ్యి చూపిస్తాను చూడు. ఇలా మొయ్యాలి, బస్తాలే కదా, మొయ్యకపోతే ఏమవుతుంది? ఇలాగే బయట ఉంచితే ఖరాబ్ అవుతాయి, బియ్యం బియ్యం పురుగు పడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఇంట్లో మోస్తున్నాం. నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అబ్బా, నేను కూడా ముందు జాగ్రత్తగా మందు తీసుకుంటే అయిపోయేది. నిన్ననే ఈరోజు వైన్ షాపులు బంద్ అయినాయి. బాధపడింది చాలు గాని పొయ్యి మొయ్యిపో. ఫ్రే, ఏంద్రా చేస్తున్నావు? బియ్యం బస్తాలు మోస్తున్నా. బియ్యం బస్తాలు ఇంట్లో మొయ్యడం, నీళ్ళల్లో వేయడం కాదు. ఏదో తేడాగా ఉందేంటి? అట్లా కాదురా మొయ్యడం, చూపిస్తా ఉండు. బియ్యం బస్తా భుజానికి పెట్టుకొని మొయ్యాలి, ఇట్టయితే పోతది. అట్నే మొయ్యాల్సింది. మొయ్యి మొయ్యి. దేవుడా, ఓమ్మో, ఒరేయ్ భుజం నొప్పయ్యా. ₹1 ఇవ్వను, మొయ్యి మొయ్యి. ఇదేందయ్యా ఇంత కష్టంగా ఉంది? మీ నాయన రోజు ఇలాగే డబ్బులు సంపాదించేది. నువ్వు ఆ డబ్బులని దొంగతనం చేసి మందు తాగుతున్నావు. తాగినప్పుడు నా కెపాసిటీ ఎంతనో తెలుసు అంటున్నావు. గర్వంగా చెప్పినావు. అక్కడ తాగేదే కాదు గొప్ప, ఇక్కడ పని చేయడం గొప్ప. తాగి ఒళ్ళు నాశనం చేసుకుంటున్నావు. ఇంకా ఏ పనికి చేయగలుగుతావు? మీ నాయనని పనికి మాలినోడా అని అంటున్నావు. ఇప్పుడు అర్థమైందా ఎవరు పనికి మాలినలో? ఎండని ఎదురించి పొలాల్లో పనిచేసేవాడే మొగాడు. ఇలాగే తాగి తందనాలు ఆడేవాడు కాదు. ఇక మీదనైనా మందు మానేయ్. మానేస్తన్నావు? మానేస్తా, మొగాడిలాగా బతుకుతాన్నా.